హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. చావు పుట్టుకలు సహజమే. ప్రపంచవ్యాప్తంగా రోజు లక్షల మంది చనిపోతారు, అంతకన్నా ఎక్కువ మంది పుడతారు. అందరి గురించి మనం పట్టించుకోము, కానీ మన దగ్గర వాళ్ళు, ఆత్మీయులు చనిపోయినప్పుడు మాత్రం మనకు బాధ కలుగుతుంది. చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ పుడతారా? పుడితే మనిషి జన్మ ఎత్తుతారా? అదే కుటుంబంలో పుడతారా లేక వేరే జంతు రూపంలో పుడతారా అనే సందేహాలు మనకి కలుగుతాయి. భగవద్గీత సారాంశం ప్రకారం మనం దుస్తులు మార్చుకున్నట్లుగా ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందట. మన పురాణాల ప్రకారం ఈ పునర్జన్మ గురించి చాలా ఉదంతాలున్నాయి. విష్ణుమూర్తి అవతారమే శ్రీరామచంద్రుడని, లక్ష్మీదేవి స్వరూపమే సీతమ్మవారని, ఇలా ఎన్నో పురాణ పాత్రలు మళ్ళీ మళ్ళీ పుట్టినట్లు చాలా కథలున్నాయి. మన ఇతిహాసాలు, పురాణాలలోని కొన్ని కథలు అతిశయోక్తుల్లా ఉండే మాట నిజమే. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీస్, అద్దెకు అమ్మకడుపులు ఇప్పుడు సర్వసాధారణమయ్యాక పూర్వం మన మహర్షులు పునర్జన్మ గురించి చెప్పిన అంశాలను మాత్రం కొట్టి పారేయగలమా? ఇంతకు పునర్జన్మ ఉందా లేదా? పునర్జన్మ ఉందనే చెబుతున్నాయి మన ధర్మశాస్త్రాలు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మళ్లీ జన్మ ఉందని నమ్ముతారు. ఈ జన్మలో చేసే పాపపుణ్య ఫలితాలను అనుభవించడానికి తప్పకుండా మరో జన్మ ఉంటుందని, మనం చేసే కర్మలు ముద్రలు పడతాయని, వాటి ఫలితంగా పునర్జన్మ ఉంటుందని బౌద్ధులు నమ్ముతారు. చాలా సర్వేల ప్రకారం ఎవరికీ పునర్జన్మ గుర్తు ఉండదని, లక్షల మందిలో ఎవరో ఒకరికి మాత్రమే పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుండే అవకాశం ఉంటుందని, అది కూడా పూర్తిగా కాకుండా ఏదో లీలా మాత్రంగా కలలో మాదిరిగా గుర్తుకు వస్తుంటాయని చెబుతున్నాయి. సృష్టిలో లక్షలాది జీవరాశులుండగా ఎంత పుణ్యం చేస్తేనో మానవ జన్మ లభిస్తుంది. మరి ఇంత మంచి మానవ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి అంటే అదంతా గత జన్మ పాపపుణ్యాలను అనుసరించి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మరేవో దుర్భర లోపాలతో ఎందుకు పుడతారు అంటే అంతకుముందు జన్మలో చేసిన ఘోర పాపాలు, క్షమించరాని నేరాలే కారణమని చెబుతున్నాయి మన ధర్మశాస్త్రాలు. మొత్తానికి జన్మ పరంపర అనేది ఉంటుంది. తప్పులు చేస్తున్నంత వరకు, భ్రమలో బ్రతుకుతున్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే. మనకు దేని మీదైనా ఆశ, కోరిక, వ్యామోహం ఉన్నంత వరకు మళ్ళీ వేరొక జన్మ ఎత్తుతూ ఉంటామని మహర్షులు సెలవిచ్చారు. జన్మరాహిత్యం కావాలంటే ఇహలోక చింతలు వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, ప్రతిదీ తాత్కాలికం, అలా వస్తుంది ఇలా పోతుంది అని గుర్తించాలి. లోకంలో మార్పుకు లోను కానిదంటూ లేదని తెలుసుకుని నడుచుకోవాలి. సుఖం కలిగితే ఆనందపడిపోవడం, కష్టం వస్తే బాధపడుతూ కూర్చోవడం, ఇలా చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని యథాతథంగా స్వీకరించాలే తప్ప అనుభూతి చెందకూడదు. అలాంటి నిర్వికార స్థితికి రాగలిగితే పునర్జన్మ ఉండదు. ఇది ఫ్రెండ్స్, పునర్జన్మల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మేము అందించే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.